హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. కొత్త ఫైనాన్స్ ఇయర్ వచ్చేసింది. కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి మెయిల్స్ పెడుతున్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా, న్యూ ట్యాక్స్ రెజ్యూమా చూస్ చేసుకోమని. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టోటల్ శాలరీ 12.75 lakhs కన్నా తక్కువ ఉంటే వాళ్ళు హ్యాపీగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ 2025 ప్రకారం మీ అందరికీ తెలిసిందే, అప్ టు 12,75,000 నో ట్యాక్స్. సో శాలరీడ్ ఎంప్లాయీస్ ఆ ప్రకారం 12.75 lakhs కన్నా తక్కువ ఉన్నప్పుడు న్యూ ట్యాక్స్ వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. వాళ్ళు కంపెనీకి ఎటువంటి డిక్లరేషను, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బై డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా కంపెనీస్ వాళ్ళు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కిందనే మిమ్మల్ని భావించి మీకు ఎటువంటి ట్యాక్స్ డిడక్ట్ చేయరు. నెక్స్ట్, ఎంప్లాయీస్ ఎవరి యొక్క శాలరీ అయితే 12.75 కన్నా ఎక్కువ ఉంది, అరౌండ్ 15 lakhs ఉంది, 20 lakhs ఉంది, 25 lakhs ఉంది, లేదా 30 lakhs ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా, న్యూ ట్యాక్స్ రెజ్యూమా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకున్న డిడక్షన్స్ ఏంటి, వాళ్ళకున్న ఇన్కమ్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఓల్డ్ ట్యాక్సా న్యూ ట్యాక్సా సెలెక్ట్ చేసుకొని కంపెనీకి డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఓల్డ్ ట్యాక్స్లో ఎంత వచ్చినా, న్యూ ట్యాక్స్లో ఎంత వచ్చినా దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క శాలరీలో ఎవ్రీ మంత్ TDS కట్ అవుతూ ఉండిద్ది. సో మీరు చూసుకునేటప్పుడు ఇన్కమ్ని ఈ శాలరీ ఎంత, సో మీకు ఏం డిడక్షన్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసుకోవాలి. మెయిన్గా ఓల్డ్ న్యూలో డిఫరెన్సెస్ మీకు క్లుప్తంగా చెప్పాలంటే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మనకి హౌస్ రెంట్, ఇల్లు తీసుకొని దానికి రెంట్ పే చేస్తుంటే HRA అలవెన్సెస్, కన్వేయన్స్ అలవెన్సెస్, నెక్స్ట్ మీరు ఇల్లు కొన్నారు, ఇంటి మీద ఇంట్రెస్ట్ పే చేశారు, ఆ హోమ్ లోన్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ స్కూల్ ఫీజులు, LICలు, మెడికల్ ఇన్సూరెన్స్, అలాగా అన్ని రకాల డిడక్షన్స్ మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో వస్తాయి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ డిడక్షన్లు ఏమీ రావు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఏ డిడక్షన్ రావు అంటే ఓన్లీ ఒకటి, NPS, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసే పెన్షన్ స్కీమ్ మాత్రం మీకు డిడక్షన్గా వస్తుంది. సో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మీకు డిడక్షన్స్ వస్తాయి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో డిడక్షన్స్ రావు. ఓన్లీ NPS మాత్రం మీకు డిడక్షన్గా వస్తుంది. సో మీకున్న డిడక్షన్స్ ఏంటనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉందా, HRA ఉందా, పిల్లల యొక్క స్కూల్ ఫీజు ఉందా, LICs ఉన్నాయా, లేదా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేశారా, మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా పాలసీ తీసుకున్నారా, మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నారు, ఆ ఎలక్ట్రికల్ వెహికల్కి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారా, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి ఏమన్నా డిడక్షన్ ఇస్తున్నారా, నెక్స్ట్ ఏమైనా డిపెండెంట్ డిజేబుల్స్ ఉన్నారా. సో మీ ఎన్ని డిడక్షన్లు ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేసుకొని మీకు ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిటా, న్యూ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. నేను మీ అందరి కోసం ఒక ఎక్సెల్ షీట్ని రెడీ చేశాను. ఆ ఎక్సెల్ షీట్లో 3 కాలమ్స్ పెట్టాను. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ అంటే మీకు సేవింగ్స్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చినా, ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వచ్చినా అదర్ సోర్సెస్ కింద ఇన్కమ్ కింద మీకు ట్యాక్సిబుల్ అవుతుంది. సో మీరు ఆ ఎక్సెల్ ఓపెన్ చేసి మీ శాలరీ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమైనా ఉందా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏముందా అని చెప్పేసి ఆ ఇన్కమ్స్ మీరు ఫిల్ చేసేయండి. మీకు బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 50,000 డిడక్షన్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 75,000 డిడక్షన్ వచ్చేసింది. నేను మీకు ఒక షీట్లో క్లియర్గా ఇస్తున్నాను ఆ షీట్ ఎలా ఉంటుందని. నెక్స్ట్, మీకు ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయా, 80C కింద ఎంత ఉంది, 80D కింద ఎంత ఉంది అనేది కంప్లీట్ డిడక్షన్స్, టోటల్ డిడక్షన్స్లో మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్, మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో మ్యాక్సిమం 2 lakhs దాకా ఈ షీట్లో ఫిల్ చేసేయండి. నెక్స్ట్, HRA ఎగ్జామ్షన్ ఎంత ఉంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా, LTA ఏమైనా ఉందా, వేరే ఎగ్జామ్షన్ ఉందా కూడా టోటల్ ఎగ్జామ్షన్లో ఫిల్ చేయండి. నేను ఇక్కడ మీకు 3 కాలమ్స్ ఇస్తున్నాను. టోటల్ ఎగ్జామ్షన్స్ ఎంత, హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఎంత, టోటల్ డిడక్షన్స్ ఎంత, ఈ 3 మీరు ఫిల్ చేసేస్తే ఆటోమేటిక్గా నా ఎక్సెల్ సాఫ్ట్వేరే మీకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత ట్యాక్స్ వస్తుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎంత ట్యాక్స్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసి మీకు ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిటా, న్యూ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మీకు రిజల్ట్ని ఇచ్చేసింది. సో మీరు చూసుకోవాల్సిందల్లా కూడా ఓన్లీ మీరు గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి దీనిలో, ఓన్లీ గ్రీన్ ఫీల్డ్స్లో మాత్రమే మీరు అమౌంట్స్ ఫిల్ చేసేయండి. ఆటోమేటిక్గా ఎక్సెల్లే మీకు కంప్లీట్ చేసి ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిటా, న్యూ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చింది. సో ఆ డిక్లరేషన్ మీరు చూసుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీ ఎంప్లాయర్కి మీరు ఓల్డ్ ట్యాక్స్లో ఉందాం అనుకున్నారా, న్యూ ట్యాక్స్లో ఉందామని మీరు డిక్లేర్ చేస్తే సరిపోయింది. బట్ ఓల్డ్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళు మీరు కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూ ట్యాక్స్ మోర్ బెనిఫిషియల్గా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ 75% కన్నా 85% కన్నా ఎక్కువ మంది న్యూ ట్యాక్స్లో కంటిన్యూ అవుతారు. బట్ ఓల్డ్ ట్యాక్స్లో తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు స్క్రూటినీ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ పీపుల్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్కి స్క్రూటినీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఏమైనా HRA రెంట్ పే చేస్తున్నా వాటి కరెస్పాండింగ్ ప్రూఫ్స్, రెంటల్ అగ్రిమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్, రెంట్ రిసిప్ట్స్ మీరు మీ దగ్గర మెయింటైన్ చేయండి. ప్రతి డాక్యుమెంట్ కూడా
మీ దగ్గర ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. రేపు పొద్దున స్క్విటీ వచ్చినా కానీ మీరు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసే విధంగా ఉండాలి. లేకపోతే మీకు పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలా విజిలెంట్గా ఉండి అందరికీ నోటీస్ పంపిస్తూ ఉంది. కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర జాగ్రత్త పరచుకోండి. అదేవిధంగా న్యూ ట్యాక్స్లో ఉన్న అపోహ ఏంటంటే ఏ డిడక్షన్లు రావు అని. బట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నా కానీ మీకు ఎన్పిఎస్ అనే ఒక డిడక్షన్ మీకు వస్తుంది. సో మీకు టోటల్ శాలరీ ఎంత, స్టాండర్డ్ డిడక్షన్ 75,000, ఎన్పిఎస్ డిడక్షన్, ఈ మూడు కూడా మీకు, ఈ రెండు కూడా అడిషనల్ డిడక్షన్ మీకు వస్తాయి. ఆ రెండు కూడా మీరు తీసుకొని ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో తక్కువ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ చేసుకోండి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో తక్కువ ఉంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ మీరు కన్ఫర్మ్ ఉండి. నేను స్మాల్ ఈ ఎక్సెల్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు. మీరు లింక్ ఓపెన్ చేసుకొని మీకు న్యూ ట్యాక్స్ బెనిఫిట్, ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిట్ మీరు చూసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.